ఇక్కడ ఈ సందర్భంగా ఇనాగ్రేట్ చేశారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే సహోద్యోగిగా మారుతున్న ఏఐ అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసింది. 40% పని అదే చేస్తుంది, మానవ పర్యవేక్షణ తప్పనిసరి, టెక్ రంగంపై నాస్కామ్ ఇండీడ్ నివేదిక, సాంకేతిక రంగంలో కృత్రిమ మీద విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ప్రస్తుతం టెక్ సంస్థలో దాదాపు 40% పనులు ఏఐ నిర్వహిస్తున్నట్టు పరిశ్రమ సంఘం నాస్కామ్ ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన వర్క్ రీఇమాజిన్డ్ ది రైస్ ఆఫ్ హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు ఏఐ కలిసి పనిచేసే వాతావరణం 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఆటోమేషన్ పెరుగుతున్న నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకి పరిమితం అయ్యేది, ఇప్పుడు టెక్ సంస్థలో ఒక సహోద్యోగిగా మారిపోయిందని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఏఐని కేవలం సహాయం చేసేది కాకుండా రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే ప్రత్యామ్నాయం నాస్కామ్ పరిశోధన విభాగం అధిపతి కేతకి కర్నిక్ పేర్కొన్నారు. యాంత్రీకరణ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యత మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్టు గుర్తించారు. ఏఐ చేసే పనుల్లో ఖచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి నివేదిక తేల్చింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 40% పనులు ఏఐ ద్వారా జరుగుతుండగా ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ అధికారులు